హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మనకి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలా ఏమీ లేకపోయినప్పుడు 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా సెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత ప్లఫీగా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఇన్స్టెంట్ సెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే చాలామంది ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర పల్చటి అటుకులు ఉంటే అవైనా సరే వేసుకోవచ్చు. ఇలా రవ్వని అండ్ అటుకుల్ని వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ రెండింటిని కూడా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మీరు ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే పులిసిన పెరుగును వేసుకున్నారంటే మనం ఇన్స్టెంట్గా దోశ వేసుకుంటున్నాం కదా, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా పెరుగుని వేసుకొని నెక్స్ట్ ఒక 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనం పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనము పిండి అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నామని అర్థం. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా గరిటె జారుగా ఉండేటట్లుగా రెడీ చేసుకోవాలి. సో ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వలన మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశకి మంచి కలర్ వస్తుంది అనమాట. మీకు ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ ఈ పంచదార అండ్ ఉప్పు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ దోశని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, సో ఈ దోశ బాగా మెత్తగా సాఫ్ట్గా రావడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ ఈనో పౌడర్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఈనో పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అయినా సరే వేసుకోవచ్చు. లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకోండి. ఇలా ఈనో పౌడర్ వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ అన్ని నీళ్ళను కూడా వేసుకొని ఈనో పౌడర్ని యాక్టివేట్ చేసుకొని ఈ ఈనో పౌడర్ని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. సో మనం ఈనో పౌడర్ వేసుకోవడం వలన పిండి చూసారా పులిసినట్టుగా ఎంత బాగా పొంగిందో. సో ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గరిటె జారుగా ఉండేటట్లుగా చూసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలను వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పెనం పైన ఒక 1/2 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా అప్లై చేసుకోండి. ప్యాన్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని 1 నుంచి 2 గరిటెల వరకు ఈ విధంగా పైనుంచి పోసుకోండి. ఈ దోశని మనం స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పిండి ఇలా లూజ్గా ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది. సో దోశ ఇలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని పైనుంచి మూతను పెట్టుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే మనకి దోశ పైన చూసారా చక్కగా హోల్స్ వచ్చి మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో దోశ పైన ఈ విధంగా చక్కగా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఈ దోశని ఇంకొక వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను 1 నిమిషం పాటు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కావాల్సిన అన్ని దోశలను వేసుకొని టమోటా అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని. దోశ చూసారు కదా ఎంత స్పాంజీ లాగా, ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ
వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.